టీఆర్ఎస్ బీజేపీ ములాఖత్ అయినయా? ఎందుకంటే చాలామంది నాయకులు మీ మీద విమర్శలు కురిపిస్తూ ఉన్నారు. సో అందులో ఏది నిజం, ఏది అబద్ధం, మీ ఒపీనియన్ అండి? ముందుగా మీకు ప్యానల్లోని మిత్రులకు, యోయో టీవీ వీక్షకులకు నమస్తే. ముఖ్యంగా మీ ప్రశ్నలోనే ఉంది. నేను కూడా కోర్టు ప్రొసీడింగ్స్ ఒక గంట చూశాను. సాయంత్రం ఈ చర్చ అన్నగానే వెంటనే ఓపెన్ చేసి లైవ్ చూసిన. అంత ఓపిక ఉండేది కాదు. ముందుగా ఏంటంటే, కవిత గారు మా జిల్లాకు కోడలు. నేను కూడా ఒక 5-6 సంవత్సరాలు కలిసి పనిచేసిన. నిజామాబాద్. వాస్తవంగా ఆమె అరెస్ట్ అయిన రోజు బాధపడ్డ వ్యక్తిగతంగా ఒక మహిళ, ఓ లీడరు, పాపం అష్టైశ్వర్యాలు అనుభవించి అధికారము అవన్నీ చూసిన వాళ్ళం దగ్గరగా. అప్పుడు ఆ పార్టీలోనే ఉన్నారా? అప్పుడు నేను వెళ్ళాను. నేను రౌసవిని కోర్టుకి వెళ్ళాను. హాస్పిటల్ తాగావు కదా, మనం ఏదో అందుకని అప్పటికి ఆ పార్టీలో ఉన్నారా? పార్టీకి రిప్రజెంట్ చేసినంత మాత్రాన మనము ఉన్న విషయాన్ని అది జరిగిన వాస్తవం నేను చెప్తున్నారు. నేను కూడా బాధపడ్డ వాస్తవం. సరే, దీంట్లో ఇంకా కేసు పూర్వాపరాలలోకి వెళ్ళి అసలు ఈమె పాత్ర ఉందా లేదా అనే దాని మీద మనకు కూడా ఎవ్రీడే దాని మీద స్టోరీస్ వచ్చినాయి, ఈడీ ఫైండింగ్స్ వచ్చినాయి. ఎవరెవరు ఏం స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, అరుణ్ పిల్లయ్య ఎవరు, ఈమె బినామీ అనేది, వానికి అంత శక్తే లేదు. కోట్ల రూపాయలు లంచం ఇచ్చి అక్కడ పాలసీ మార్పిచ్చి తీసుకొచ్చేంత సీన్ లేదు. వాడు పార్ట్నర్ ఈమె తరఫున. అది వచ్చినాయి, అవన్నీ బయటకు వచ్చినాయి కదా. శరత్ చంద్రారెడ్డి స్టేట్మెంట్ ఇచ్చిండు, నాతో బలవంతంగా పెట్టుబడి పెట్టించారని. తర్వాత మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు రాఘవరెడ్డి యాక్చువల్ పార్ట్నర్, వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేసింది వీళ్ళే అనేది కూడా ఇవన్నీ బయటకు వచ్చినాయి కదా. ఇవన్నీ దాస్తే దాగవు. సరే, ఇవాళ మా మిత్రుడు చెప్తున్నాడు కడిగిన ముత్యం అంటే కోర్టు ఏమన్నా క్లీన్ చిట్ ఇచ్చి జడ్జిమెంట్ ఇచ్చేసి కవితకు దీంట్లో ఏ పాత్ర లేదు చెప్పిందా? కేవలము బెయిల్ ఇవ్వాలి కాకుంటే ఇంకా 4 నెలలకు వస్తుంది. మీరు అడిగిందని నేను ప్రశ్న నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇంకా 4 నెలలకు వచ్చినా మీరు ఇదే ప్రశ్న అంటారు. అంటే ఇప్పుడు మీకు ఇంకొకటి, ఇవాళ ప్రొసీడింగ్స్లో మనందరం కూడా అబ్జర్వ్ చేశాం కదా, ఈడీ కానీ సిబిఐ కానీ వాళ్ళ తరపు లాయరు చివరి వరకు ఫైట్ చేసిండు కదా. బెయిల్ ఇవ్వకూడదు, ఇస్తే మాకు ఈ కేసును వీళ్ళు ప్రభావితం చేస్తారు, బయట ఉంటే సాక్షులు ప్రభావితం చేస్తారు, దీంట్లో 493 మంది ఇన్వాల్వ్ అయి ఉన్నారు సాక్షులు, తర్వాత దీని మీద ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయనే విషయాన్ని చెప్తూ పోయింది కదా. ఎక్కడన్నా కూడా ఇప్పుడు మీకు అంతకుముందు అప్రూవర్గా మారిన వాళ్ళకు ఈడీ ఆబ్జెక్షన్ చేయలేదు కాబట్టి బెయిల్ వచ్చింది. అవును, ఎందుకు? వాడు ఆల్రెడీ ఒప్పుకున్నాడు, నేరం చేసినాము మేము ఇందులో ఉన్నామని చెప్పేసి. ఈయన ఒప్పుకోలేదు, సహకరించలేదని చెప్పేసి వాళ్ళు క్లియర్గా ఇవాళ ఎస్టాబ్లిష్ చేశారు కదా. కాబట్టి బెయిల్ వచ్చినంత మాత్రాన కడిగిన ముత్యము కాదు, నంబర్ 1. నంబర్ 2, మా పార్టీకి సంబంధించినంత వరకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ ఏముంటుంది నాకు చెప్పండి. ఇప్పుడు ఒకవేళ పార్టీ అనుకుని ఉంటే అసెంబ్లీ ముందే చేస్తుంటాం కదా. వీళ్ళ ప్రధాన ఎజెండా అదే కదా కాంగ్రెస్ది. కవితను అరెస్ట్ చేస్తలేరు, కవిత మరి చేస్తుంటాం కదా. ఎలక్షన్ ముందు చేశారులేండి, ఎలక్షన్ ముందు చేయలేదు, అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అడిగారు వీళ్ళు బాగా దాన్నే ప్రధాన. మా ప్రెసిడెంట్ ఎవడో కూడా మీరే నిర్ణయం తీసుకొని పాపం బండి సంజయ్ మీద దిగిపోగానే ఒక సింపతి కురిపించి బండి సంజయ్ని దించారు. బండి మా పార్టీలో మేము ఎవరినైనా పెట్టుకుంటాం ప్రెసిడెంట్గా, మీకేం బాదండి? దీంట్లో ఏదంటే ప్రధాన ముద్దాయి ఈ కేసులో కాంగ్రెస్. ఇలా కవిత కానీ లేకుంటే బీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ మీద పడేడుగురు పోయి వాళ్ళు డబుల్ స్టాండర్డ్గా మాట్లాడుతున్నారు. వాడు కేజ్రీవాల్ ఏమో అన్యాయంగా ఇరికిచ్చారంటారు. వాడు సూత్రధారి, ఢిల్లీకి ముఖ్యమంత్రి, పాలసీ వాడిది, వాడి స్టేట్ది వాడు నిర్ణయించిండు. మనీష్ సిసోడియా ఉన్నాడు దాంట్లో. అక్కడేమో వానికి సానుభూతి, ఇక్కడేమో కవితను ఎందుకు అరెస్ట్ చేయలేదని మొన్నదాకా అరెస్ట్ చేయగానే ప్లేట్ మార్చేసి ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల ముందు అరెస్ట్ చేశారు. అది చెయ్యడము చేయకపోవడము అవన్నీ మిగతా ఎవిడెన్సెస్ అన్ని కలెక్ట్ చేసినాక అది ఈడీ పని, సిబిఐ పని. పార్టీ పని ఏముంటుంది చెప్పండి? మేము ఆ రోజు ఒకటే విధానము, ఈరోజు ఒకటే విధానం. ఎవరు ఎక్కడ నేరం చేసినా, ఎవరు ఎక్కడ మనీ లాండరింగ్కి పాల్పడ్డా, పిఎల్ఎంఏ చట్టాన్ని ఎవరు ఉల్లంఘించినా కూడా కేసులు పెట్టాలనేది బీజేపీ స్టాండ్. కాబట్టి ఏంటంటే కాంగ్రెస్ ఈ డబుల్ స్టాండర్డ్ ఇప్పటికైనా మానుకోవాలి. కానీ సరే, ఇవాళ వచ్చింది కేవలం బెయిలే. పోనీ ఇదేమన్నా మొత్తం హియరింగ్స్ అయిపోయి జడ్జిమెంట్ వచ్చి మనము ఈడీ ఫాల్స్ కేసు పెట్టింది, దీని వెనుక బీజేపీ ఉందని మాట్లాడితే ఏమైనా అర్థం ఉంది? అసలు ఈడీ అనేది ఎప్పుడు కూడా ఎవిడెన్సెస్ లేకుండా కేసే ఫైల్ చేయదు. అసలు ఈడీకి ఉన్న బేసిక్ ఏంటంటే ఎక్కడో దగ్గర ఒక కేసు రిజిస్టర్ అయితే ఈడీ ఎంటర్ అవుద్ది.
వితౌట్ కేసు ఈడీ రానేరాదు, డైరెక్ట్ వచ్చి ఈడీ కేసు పెట్టదు, సిబిఐ పెడుతుంది. సిబిఐ కూడా ముందు వచ్చి డైరెక్ట్గా కవిత మీద కేసు పెట్టలేదు కదా, ఆమెను సాక్షిగా విచారించారు. అసలు వీళ్ళందరూ చెప్తున్నారు ఈమె రోల్ ఎంతవరకు ఉందనే విషయాన్ని వాళ్ళు స్వయంగా వాళ్ళు ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చి విచారించి, ఒక మహిళగా మిత్రుడు చెప్తున్నాడు మహిళగా గౌరవించలేదు, అరే వాళ్ళ ఇంటికి వచ్చి విచారించారండి. ఆ రోజు మళ్ళీ మమ్మల్ని బ్లేమ్ చేశారు. మాకేం సంబంధం? ఇప్పుడు ఏదైనా కూడా ఒకసారి నువ్వు ఉన్నావు అని నిర్ధారించుకున్న మీకేం తర్వాత సంబంధం అని అంటే గతంలో మీ మీద ఈ అపవాదం వచ్చింది. ఏది ఈడీని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ని కానీ సిబిఐని కానీ మెయింటైన్ చేస్తుంది కేవలం బీజేపీ పార్టీనే అనేది మీ మీద వచ్చిన ఆరోపణల వల్లనే వీళ్ళు మాట్లాడడం జరిగింది. అవన్నీ ఉట్టిగా ఆరోపణలు వేగ్గా, సరిపోద్దా? ఇప్పుడు వేగ్గా చేస్తే సరిపోదు కదా. ఇప్పుడు వాళ్ళకు ముందు సాక్షిగా విచారించిండ్రు, ఈమె రోల్ ఉందని నిర్ధారించుకున్న తర్వాతనే కేసు ఫైల్ చేసిండ్రు. ఇవన్నీ మనం చూసినాం కదా. సిబిఐ కేసు చేసిన తర్వాతనే ఈడీ కేసు చేసినాం, ఈడీ దాంట్లో ఇంక్లూడ్ చేసిండ్రు. వాళ్ళు కూడా ముందు విట్నెస్గానే పిలిచారు, ఢిల్లీకి పిలిచారు. పిలిచిన తర్వాత వాళ్ళు విచారించిన తర్వాతనే నిర్ధారించుకున్నారు కదా. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు ఇంకొకటి సబ్జుడిస్, మనం ఇంకా విస్తృతంగా ఇవాళ మిత్రులు మాట్లాడుతున్నట్టుగా అంటే బీజేపీ రోల్ ఉంది అని అంటే జడ్జీలను ప్రభావితం చేసినట్టే కదా. అంతే కదా. బెయిల్ ఇచ్చింది జడ్జీలు కాదు కదా, మోడీ ఇచ్చిండా, అమిత్ షా ఇచ్చిండా. కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఏంటంటే వాస్తవాలను తీసుకోవాలి. నాకు సానుభూతి ఉన్నంత మాత్రాన ఆమె నేరాన్ని నేనేదో ఇప్పుడు మోయాల్సిన అవసరం నాకు లేదు. మా జిల్లా లేకుంటే మాకు ఉన్న అనుబంధము, లేకుంటే ఆ ఫ్యామిలీతో నాకున్న అనుబంధంతో నేను సరే ఆమె రావడాన్ని నేను పెద్ద బెయిల్ ఇవ్వాలి కాకుండా రేపు వస్తుంది. ఇవాళ రేపు హత్యా నేరం చేసిన వాళ్ళకి బెయిల్ వస్తుంది. 14 daysలో కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఇంకోటి, ఇప్పుడు నేరం చేసిన వాళ్ళు తప్పించుకోవడానికి ఈ రోజుల్లో అవకాశమే లేదు. ఇవాళ నేను ఇక్కడికి వచ్చాను అని అంటే నా ఫోను మీ ఫోను ఎంత దగ్గర ఎన్ని మీటర్లలో ఉందో కూడా చెప్పే టెక్నాలజీ వచ్చేసింది. ఇవాళ ఒక సమావేశం జరిగింది అని అంటే ఈమె అక్కడ ఉందా లేదా కూడా వచ్చేసింది. కేజ్రీవాల్ని కలిసిందా లేదా అనేది ఇవాళ నేను కలవలేదంటే నడవదు. ఈ ఫోన్లో డాటా తీసేసినంత మాత్రాన పైన ఉంది, చిత్రగుప్తుడి దగ్గర అన్నీ ఉంటాయి. అక్కడ సర్వరు లేకుంటే టెక్నాలజీ ఇంకా మనం మొన్న అన్వేష్ రెడ్డి కేసు చూసాం. అడేవాడు అన్వేష్ రెడ్డి నా కడప ఎంపీ అవినాష్ రెడ్డి వివేకానంద రెడ్డిని హత్య చేసిన వ్యక్తి హత్య ఎన్ని గంటలకు జరిగినప్పుడు ఉన్నాడు, మళ్ళీ అక్కడి నుంచి ఈయన ఇంటికి ఎన్ని గంటలకు వచ్చింది అనేది నిమిషాలతో సహా బయటకు వచ్చింది. పైన శాటిలైట్ ఉంది, తప్పించుకోవడానికే లేదు. నేనేమంటున్నానంటే ఏదో ఒక రోజు దీనికి డెఫినెట్గా అంటే ఈ కేసు అంతా కంప్లీట్ కావడానికి కొన్ని 5-6 సంవత్సరాలు పడుతుంది. కాబట్టి అప్పటిదాకా జైల్లో ఉంచడం సాధ్యం కాదు. జస్టిస్ గవాయ్ గారు క్లియర్గా చెప్పారు. రోహత్గి గారు ఏమంటున్నారంటే నిజంగానే తప్పు జరుగుంటే, నిజంగానే లిక్కర్ స్కామ్లో నిజంగానే అంత డబ్బు చేతులు మారుంటే మరి డబ్బును రికవరీ చేయలేదు కదా ఇంకా అని చెప్పేసి మాట్లాడుతున్నారు ఆయన. అట్లా కాదండి, నిన్న ఒక ఆయన భోజనానికి పిలిచిండు, పోయినము తిన్నము అరిగిపోయా. అది ఎలక్షన్ల కోసం ఇచ్చిన డబ్బు, గోవా ఎన్నికల కోసము, తర్వాత పంజాబ్ ఎన్నికల కోసము. మనకు తెలియని కథన. ఇప్పుడు ఎలక్షన్లో ఏం జరుగుతున్నది? ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో కోట్లు పోతున్నాయి. అభ్యర్థులకు పోతే వాడు జనాలకు ఇస్తున్నాడు, జనాలు తినే ఆరిగిపోయాయి. ఎన్ని చెక్ పోస్టులు ఉన్నా కూడా వెళ్ళిపోతున్నాయి. ఎక్కడికి వెళ్ళాల్సిన పోయినాయా లేవనేది ఇంపార్టెంట్, జరిగిందా లేదనేది ఇంపార్టెంట్. మనం అందరం కళ్ళు మూసుకొని లేదో మాట్లాడితే అయ్యేది కాదు. సరే ఓకే రైట్, నిజంగానే జరిగింది జనాలు అనుకుంటున్నారు, ప్రతిపక్షాలు లేకపోతే అధికార పక్షం మాట్లాడదు. కానీ సాక్షాత్తు ఎంపీ బండి సంజయ్ గారు బీఆర్ఎస్ కాంగ్రెస్ కలిపి మరి దీని మీద అలుపెరగిన పోరాటం, అలుపెరగిన శ్రమ వహించి కూడా ఈ విడుదల చేశారంటే ఈరోజు కాంగ్రెస్ను అండ్ లీగల్గా ఇప్పుడు ఏంటంటే అంతా ఒకటే. ఆయన కూడా వేగ్గా చేసినట్టేగా. నేను దాని గురించి నేను ఏం మాట్లాడుతాను, నేను ఆయన స్టేట్మెంట్ కూడా వినలేదు. నేను చెప్పి వచ్చింది ఏం మాట్లాడారంటే కామెంట్ చేయలేదు. నేను కామెంట్ కాదు చెప్తానండి. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది ఆయన మాట్లాడారు డైరెక్ట్గా. ఇప్పుడు అంటే ఇప్పుడు వీళ్ళు ఏదైతే అండర్స్టాండింగ్ లోపాయికారిగా ఉందనేది స్పష్టము. ఇప్పుడు ఆ పార్టీ నుంచి ఇప్పుడు ఆ పార్టీ 10 మందిని తీసుకున్నారు. ఇప్పుడు వినండి సార్, వినండి, లెక్క చేయాలంటే మొత్తం 3 పార్టీలు ఒకటే. ఇప్పుడు 10 మందిని తీసుకున్నారు. ఆ 10 మంది పునీతులు అయిపోయినరు, ఇంకా 16 మందిని తీసుకోవాలా. ఇప్పుడేమో వాడు పునీతుడు కాదు, రేపు వచ్చినాక పునీతుడు అవుతాడు. అసలు డ్రామా అది. ఓకే, ఇప్పుడు అసలు డ్రామా ఏంటంటే ఇప్పుడు ఈవెన్ ఈ హైడ్రాది కూడా ఇప్పుడు అల్టిమేట్గా ఎక్కడికి పోద్దో చూడండి. ఓకే, ఇవాళ 1,20 కోటి పైన ఉన్నటువంటి హైదరాబాద్ జనాభాలో అందులో పాపం సామాన్యులు ఉన్నారు, బిగ్ షాట్స్ ఉన్నారు,
ఏది వైలేట్ చేసి కట్టినటువంటి కట్టడాలలో అవన్నీ కూలగొడతారా?